హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే వాటర్ ఐడి కార్డులో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ ఏది తప్పైనా సరే మనం 5 నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మన ఆధార్ కార్డ్‌లో మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది అన్నీ కరెక్ట్‌గా ఉంటే మనం ఈ ప్రాసెస్ అనేది 5 నిమిషాల్లో చేయొచ్చు. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి ఫస్ట్ ఇక్కడ సెర్చ్ బార్ పైన water.eci.gov.in అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాటర్ సర్వీస్ పోర్టల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ట్రాక్ అప్లికేషన్ అంటే మన ఇప్పుడు ఫామ్ 8 అనేది మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ట్రాక్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మన అప్లికేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి క్లిక్ చేసిన తర్వాత ఎపిక్ నెంబర్, వాటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటీపీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకి వాటర్ ఐడి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 మొత్తం ఇక్కడ చూపిస్తే ఫామ్ 7 ఏంటంటే డిడక్షన్, ఫామ్ 6 ఏంటంటే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఫామ్ 6 పైన సెలెక్ట్ చేసుకుని కొత్తగా కార్డ్, ఓటర్ ఐడి కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. ఫామ్ 8 ఏంటంటే మనది ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, మొబైల్ నెంబర్ ఏమైనా తప్పు ఉంటే ఫామ్ 8 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ 6 గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫామ్ 6 పైన క్లిక్ చేయండి. ఫామ్ 6 పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేస్తుంది. తర్వాత కాన్స్టెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, సర్నేమ్ అనేది మన ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఫాదర్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ నేమ్, సర్నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ పైన ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 MB లోపల ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్ అనేది. తర్వాత పైకి కొద్దిగా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి ఆ బాక్స్లో. తర్వాత సెలెక్ట్ డాక్యుమెంట్ కూడా ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ ఇచ్చేయాలి. తర్వాత ఇచ్చేస్తే ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు ఒక ఫామ్ 6 అనేది అప్లోడ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఫామ్ 8 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఫామ్ 8 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫామ్ 8 సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ఫా లేకుంటే అదర్సా అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మనది చేసుకోవాలనుకుంటే సెల్ఫ్, లేకుంటే వేరే వ్యక్తిది మనం ఓటర్ ఐడి కార్డ్ అనేది అప్లై చేయాలనుకుంటే అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాది కాబట్టి సెల్ఫ్ పైన రైట్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఎపిక్ నెంబర్ ఏంటంటే మన ఓటర్ ఐడి కార్డు పైన ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మన స్టేటు, నెక్స్ట్ నేము, ఫాదర్ నేమ్, ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. మన ఓటర్ ఐడి కార్డులో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అన్ని కరెక్ట్గానే ఉంటే ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరప్షన్ పైన సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కరప్షన్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ఓటర్ ఐడి కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో డీటెయిల్స్ అనేది ఈ ఫామ్ లో చూపిస్తాయి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఏది అయితే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాటిపైన సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ నేమ్ ఒకటి రాంగ్ ఉంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయాలి కాబట్టి రెండింటిపైన క్లిక్ చేస్తున్నాను. అనేది ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ నెక్స్ట్ సర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. పైన సర్నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద డాష్ బోర్డ్ అని కింద కనిపిస్తుంది కదా ఒక ఎంటీ బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది కదా, ఎస్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ లాంగ్వేజ్ కూడా మనది ఏ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అక్కడ. అది ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి.
ఇక్కడ నెక్స్ట్ కిందకి సెలెక్ట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ లో నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మనం నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్ ఏంటంటే 2 MB లోపల ఉండాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది అయిపోతుంది. అప్డేట్ చేస్తాం, ఆ డేట్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడి నుంచి మీరు అప్లోడ్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి కొంచెం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫామ్ 8 అనేది ఫుల్ ఫామ్ అనేది చూపిస్తుంది. పైకి కొంచెం స్క్రోల్ చేసుకుని కింద ఏంటంటే కీప్ ఎడిటింగ్ అనేది చూపిస్తుంది కదా. కీప్ ఎడిటింగ్ అంటే మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే మనకి చూసుకొని చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ సైన్ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, వాటిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నో అని కనిపిస్తుంది కదా, ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్, నెక్స్ట్ వర్చువల్ ఐడి, నెక్స్ట్ యుఐడి టోకెన్ నెంబర్ ఏది ఉంటే అది దానిపైన సెలెక్ట్ చేసుకుని మన ఓటీపీ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి, ఆధార్ మొబైల్ నెంబర్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ అనేది పైకి కొద్దిగా స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఇక్కడ ట్రాక్ ఐడి నెంబర్ అనేది రాసుకోండి. దాన్ని నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ట్రాక్ ఐడి అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత ఎపిక్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, తర్వాత ఎపిక్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మన స్టేట్ సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మన ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా ఇన్ఫర్మేషన్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.